నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా సార్? బాగున్నాను. అమ్మో, ఏదో కంగ్రాచులేషన్స్. అండ్ మీకు కూడా అమ్మో కంటే మీకు కూడా హార్టీ అయ్యో, కంగ్రాచులేషన్స్. నాదేం లేదు సార్. అంతా అమోఘదే సార్. మీది అమోఘది. మీరు ఎన్నిసార్లు ఆ అబ్బాయికి మోటివేట్ చేశారో అది మాకు తెలుసు సార్. యా, ఈరోజు అమోఘని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అమోఘు ఉమ్. వాళ్ళ మదర్ నాకు ఎప్పుడు గుర్తొస్తుంటారు. మీ మోటివేషను మా అమ్మ గుర్తొస్తుంది. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కానీ చిన్నప్పుడు నాకు మార్నింగ్ 6 క్లాస్ ఉంటే 4 కంతా తను లేచి క్యారీ పెట్టి నేను బస్ ఎక్కి అక్కడ దిగి అట్లా వెళ్ళేటప్పటికి పేరెంట్స్ సపోర్ట్ అంత ఇంత కాదు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కూడా అంత ఇంత కాదు. ఆ ఈరోజు ఆ అమోఘ్ ఫేస్ లో ఈ డిప్రెషన్ వదిలి ఆ హ్యాపీ మూమెంట్స్ చూడడం చాలా గత మనం దాదాపు 3 సంవత్సరాల పైనే ప్రయాణంలో చె- 485 మార్క్స్ తెచ్చుకొని దాంట్లో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఫస్ట్ టైం పేపర్ అయిపోయిన తర్వాత సార్ పేపర్ కంప్లీట్ చేశానంటే ఇక్కడ మన టీం వాళ్ళు కూడా కొంతమంది రాసినా కానీ సార్ డిఏలో చాలా క్వశ్చన్స్ వదిలేసినామంటే నేను చెప్పాను. ఆ, నా ఒక ఫేవరెట్ స్టూడెంట్ ఉన్నాడు, కన్సిస్టెంట్ స్టూడెంట్, ఎన్ని ఉన్నా కానీ ఈరోజు నాకు డిఏ కంప్లీట్ చేశాను అన్నాడు. డిఏ నిజంగా కంప్లీట్ చేస్తుంటే సర్వీస్ వస్తుంది తనకి అని అప్పుడే చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి కూడా ఇదే మాట నేను చెప్తే ఆ అబ్బాయి పేరేం పేరు అనేది అప్పుడే అడిగాడు. చెప్పాను. మొన్న అదే సార్ ఫోన్ చేసి నువ్వు ఒక అబ్బాయి పేరు చెప్పావు కదా, డిఏ మొత్తం పేపర్ కంప్లీట్ చేస్తానని, ఆ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నాడు. సార్ అతనికి 86 డిఏలో వచ్చాయి, మొత్తం 485 వచ్చాయంటే ఈ ఆల్సో ఫెల్ట్ బాగా చేశారు అనేసి మీ మాటల్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? నేనే సార్ ఇంకొన్ని టెన్షన్ గా ఉంది సార్. తను అనుకున్న సర్వీస్ వచ్చేస్తే బాగున్నారు ఒక్కటే సార్. అంతకు మించి ఆ, దానికోసము కొంచెం అన్హ్యాపీ అని చెప్పలేను, హ్యాపీ అని చెప్పలేను. తను అనుకున్నది వస్తే, పిల్లలు అనుకున్నది వాళ్ళు రీచ్ అయితే పేరెంట్స్కి ఇంక అంతకన్నా అల్టిమేట్ ఏమీ ఉండదు సార్. వాళ్ళ సక్సెస్ ని, మా సక్సెస్ కన్నా వాళ్ళ సక్సెస్ చూడాలని, అందులోనే మా ఆనందం, మా జీవితం అంతా అందులోనే ఉంటుంది సార్. మనకి ఇంకో 20 డేస్ లో క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికైతే సర్వీస్ అనేది కంపల్సరీ వస్తుంది అమ్మ. ఆ, మనం ఇంకో 20 డేస్ ఆగామంటే ఏ సర్వీస్ అనేది వస్తుంది. బికాస్ 480 ప్లస్ దాటిన వాళ్ళు డిజిట్స్ లోనే ఉన్నారు. మరి ఎక్కువ ఏం లేరు, మరి తక్కువ ఏం లేరు. సో ఇప్పటి వరకు చెప్పాలంటే ఎక్సెప్షనల్ స్కోర్, మేము ఇచ్చిన స్కోర్స్ లో కూడా మీరు మంచి టాప్ పొజిషన్ లోనే ఉన్నారు. ఆ, అది మనం ఇంటరాక్షన్స్ లో వెళ్లే ముందు ఎందుకు చేస్తున్నామంటే రేపు మళ్ళీ ఇప్పుడు మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా. ఈ మీరు ఇచ్చే ఇన్పుట్స్ సలహాలు కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మీ పేరు, ఆ, మీ అమ్మగారు, మీ పేరెంట్స్ ఎక్కడి నుంచి ఈ గ్రూప్స్ కి మీ ప్రయాణంలో, సివిల్స్ ప్రయాణంలో ఏ విధంగా మీరు సస్టైన్ అయ్యారు? యా, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ అమోఘ్. థ్యాంక్ యూ. హలో ఆల్, నా పేరు అమోఘ్. సో 2022లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నేను అప్పటికే ఆల్రెడీ ఇక్కడ వైజాగ్లో నేను గీతంలో బీటెక్ చేస్తున్నప్పుడు మా అలుమ్నే ఒక ఆయన ఇక్కడ వైజాగ్లో ఎల్టీఎక్స్ క్లాస్ అని ఇన్స్టిట్యూట్ పెట్టారు. అక్కడ క్లాసెస్కి వెళ్ళడం నేను జాయిన్ అయ్యాను. 22 ఆగస్ట్ కల్లా అక్కడ క్లాసెస్ అయిపోయినాయి. సో ఇంకా నా ఆప్షనల్ కోసం నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడే కరెక్ట్గా తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. సో దానికి నేను సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను. ఆ ప్రిలిమ్స్ మట్టుకు నేను ఇంట్లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని తీసుకుని సాల్వ్ చేసుకుని ఎగ్జామ్ చాలా బాగా రాశాను. 95. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగా ఓఎంఆర్ రాంగ్ బాబ్లింగ్ చేసుకుని వచ్చాను. అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది మా ఇంట్లో. సో ఇంకా అది పోయిందని నెక్స్ట్ ఏపీ నోటిఫికేషన్ పడింది. అప్పుడు ఇంకా నేను అనలాగ్ లో మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకునేవాడిని. రోడ్ ఆపోజిట్ లోనే సివిక్ సెంటర్ అని ఉంది. డెమో ఎగ్జామ్ అని చెప్తే వచ్చి రాశాను. క్వశ్చన్స్ క్వాలిటీ కానీ ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ ఎగ్జామ్ లెవెల్ క్వాలిటీ చూసి ఇంప్రెస్ అయ్యి నేను జాయిన్ అయ్యాను. అది నా ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ సివిక్ సెంటర్. సో ఆ ఏపీ ప్రిలిమ్స్ కి నేను ఫస్ట్ జాయిన్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సివిక్ సెంటర్ తో నా జర్నీ. సో ఏపీ మెయిన్స్ కి నేను ప్రిపేర్ అవుతున్న టైంలో తెలంగాణ క్యాన్సిల్ అయిపోయిందని వచ్చింది. అప్పుడు అది నవ్వాలో ఏడవాలో నాకు తెలియలేదు. సరే ఏం జరిగినా మన మంచికి అని కంటిన్యూ అయ్యాను. ఏపీ మెయిన్స్ అనేది చాలా క్లోజ్ గా వచ్చి ఆగాను. అది సార్ కూడా తెలుసు ఎంత క్లోజ్ గా వచ్చాను. ఈ లోపల తెలంగాణ సెకండ్ టైం వచ్చింది. మళ్ళీ మళ్ళీ క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇంకా నా హెల్త్ కొంచెం ఎఫెక్ట్ అయింది. 23 అక్టోబర్లో 2023 అక్టోబర్లో ఒక 5 months నేను ఆల్మోస్ట్ స్టడీస్కి దూరంగా ఉన్నాను.
కానీ నా లక్ ఏమనాలంటే అప్పుడు ఏ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రాలేదు. సో అది జస్ట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకోవాలి. అప్పుడు మళ్ళీ ఈ తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, ఈసారి ఇంక మనం కొడుతున్నామని రెడీ అయ్యి ఇంకా అన్ని చేసుకుని ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేశాను. మెయిన్స్ ప్రిపరేషన్ కూడా సివిక్ సెంటర్లోనే తీసుకున్నాను. మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ నైపుణ్యత తీసుకున్నాను. అది చాలా వరకు హెల్ప్ అయింది. ఐ మీన్ మోస్ట్ హెల్ప్ఫుల్ అయింది మటుకు డైనమిక్ సబ్జెక్ట్స్ అయిన ఎకానమీ, ఎస్ఎన్టీ, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్. స్టాటిక్ సబ్జెక్ట్స్ ఆ డేటా ఎక్కడ ఆ మ్యాటర్ ఎవరైనా తెస్తారు. డైనమిక్ సబ్జెక్ట్స్ ని స్టాటిక్ తో ఇంటిగ్రేట్ చేసి అది చెప్పడం అనేది చాలా టఫ్. ఆ మెయిన్ రీజనే సివిక్ సెంటర్ తో నాకు 3 years ఉండేలా చేసింది. అవన్నీ నేను ఎగ్జామ్ లో ఇంప్లిమెంట్ చేయడం వల్లే ఆ డేటా కానీ, ఆ టిప్స్ కానీ, టెస్ట్ సిరీస్ లో నాకు చెప్పిన ఇన్పుట్స్ కానీ, హౌ టు ప్రెజెంట్ ది ఆన్సర్, హౌ టు ఇంప్రెస్ ది ఎవాల్యుయేటర్, హౌ టు అసెస్ ది ఎవాల్యుయేటర్ యాజ్ వెల్ అనేది నేను అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఇన్పుట్స్ అండ్ ఆ గైడెన్స్ వల్లే ఈ మంచి మార్క్స్ అనేవి వచ్చాయి. మేబీ నా హెల్త్ ఇంకొంచెం కోఆపరేట్ చేసి ఉంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. బట్ మెజారిటీ ఆఫ్ మై ఆన్సర్ రైటింగ్ టిప్స్ ఆర్ ఫ్రమ్ సివిక్ సెంటర్. సో మనం పేపర్ వైజ్ చూసుకున్నా మీరు ఈ ప్రయాణం అనేది 3 years దాకా సాగింది. మధ్యలో చాలా డౌన్స్ కూడా వచ్చాయి. ఒకనొక టైంలో సార్ గ్రూప్స్ వదిలేద్దామా, యూపీఎస్సికి ఫోకస్ చేద్దాం అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసాం. అమౌంట్ చాలా మీరు ఎఫర్ట్ పెట్టారు. ఇక్కడ గ్రూప్స్ లో వచ్చిన సక్సెస్ అనేది మనకి స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. గ్రూప్ లో వచ్చే సర్వీస్ ఆషామాషి కాదు. మీరు ఒక స్థాయిలో ఉంటారనేసి అనుకున్నాం. గుర్తుందా? అమ్మగారు కూడా వచ్చారు. అవును సార్, అది నాకు ఇంకా గుర్తుంది. నేను తెలంగాణ ప్రిలిమ్స్ రాసి వచ్చాక ఇద్దరం వచ్చి మేము కలిసాం సార్. అప్పుడు నేను అడిగాను, సార్ ఇంకేంటి సార్ ఇది ఎప్పుడు అప్పుడు పెడతారు, నన్ను యూపీఎస్సీ మీద ఫోకస్ చేయమంటారంటే, ఇది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో మీకు ఇప్పుడు తెలీదు, మీకు తర్వాత తెలుస్తుంది. ఆ రోజు మీరు వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తారు. సో మీరు ఈ గ్రూప్స్ మీద కంటిన్యూ చేయండి. యూపీఎస్సీ అనేది మీకు, నేను యంగ్ ఏజ్ కాబట్టి మీకు ఇంకా టైం ఉంది. యూ కెన్ గో ఫ్రమ్ దిస్ టు దట్. ఇది కూడా మీకు మంచి గైడింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు దీంట్లో ఉండి ఆ యూపీఎస్సీకి ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ డోంట్ లీవ్ అని ఫస్ట్ చెప్పిన 1 and only person మీరే సార్. నాకు వేరే ఎవరిని అడిగినా వెళ్ళిపోయి యూపీఎస్సీకి వెళ్ళిపో అని చెప్పారు సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చూసుకున్నా వాళ్ళు సముద్రం మధ్యలో ఉన్న పడవలాగానే అయిపోయి ఉంటారు. మీరు ఒక ఒడ్డుకు వచ్చారు. ఎందుకంటే మన గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా మంచి స్కోర్ 400+ వచ్చాయి. ఇప్పుడు 485 వచ్చాయి అన్నప్పుడు మనకు తెలియని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఇప్పుడు మనకి? అప్పుడు మొన్న లాస్ట్ మార్చ్ 31st మీరు వైజాగ్ వచ్చారు సార్. కృష్ణమూర్తి గారిని కలిసినప్పుడు మీరు కూడా ఉన్నారు సార్. ఆ రోజు హాఫ్ మార్క్ దగ్గర ఆగిపోయింది అన్నప్పుడు ఫస్ట్ బాధేసింది సార్. కానీ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓకే, మనం వీఆర్ జస్ట్ 1 step అవే ఫ్రమ్ ద డోర్. ఇంకా జస్ట్ ఇంకొంచెం కష్టపడితే వీల్ గెట్ ఇన్ సైడ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం అని. అప్పుడు కూడా మీరు చెప్పారు సార్, జస్ట్ ఈ మిస్టేక్స్ ని జస్ట్ ఇంప్లిమెంట్ ఇట్ అండ్ రీలర్న్ అని చెప్పారు సార్. అది ఇప్పటికీ గుర్తుంది సార్. ఇంప్రూవ్మెంట్ అయినట్టేనా? ఇప్పుడు వచ్చిన మంచి మార్క్స్ చూసుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ తెలంగాణలో మనకి ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ కంతా? అవును సార్, ఇంప్రూవ్మెంట్, చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ సార్. చూసారా ఎన్ని స్కోర్లు వస్తున్నాయి? 460 రావడానికే తలక్రిందులు అయిపోతుంది. ఇప్పుడు మనకి దాదాపు 25 మార్క్స్ ఎడ్జ్ లో ఉన్నారు మీరు. సో ఇప్పుడు మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు మనకి ఈ యూపీఎస్సీకి అయినా గ్రూప్స్ కి అయినా స్టెప్ బై స్టెప్ ఏం చేస్తుంటారంటే, మీ కేసు నుంచి కానీ లేకపోతే ఇంకా 535 వచ్చిన ఆస్పిరెంట్ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు యూపీఎస్సీ ప్రయత్నం పెట్టాము, అక్కడ మనకి ముందుకెళ్ళలేనప్పుడు గ్రూప్స్ అనేది మనము స్ట్రాంగ్ గా పట్టుకొని అక్కడ కొద్దిగా ముందుకెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం స్టెప్ అప్ అవుతాం. దట్ కాన్ఫిడెన్స్ ఈజ్ రిక్వైర్డ్. లేకపోతే ఏమవుతుందంటే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫెయిల్యూర్ ఓన్లీ ఫర్ లైఫ్. అంతే కదా? ఇప్పుడు మనకి మంచి స్కోర్ వచ్చింది కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరు వేలెత్తి చూపరు మన మీద. మన పక్కన వాళ్ళు చూపించకపోయినా మన మీద మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్స్ ఐ నీడ్ టు అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే చాలా మందికి ఇదే సజెషన్ చెప్పినా కానీ ఓన్లీ కొంతమంది మాత్రమే టీచర్ చెప్పిందని యాక్సెప్ట్ చేస్తారు, తూచే తప్పకుండా పాటిస్తారు. అలాంటి వ్యక్తుల్లో, అలాంటి ఆస్పిరెంట్స్ లో అమ్మోగా నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, చెప్తూ ఉంటాను. సో ఐ మస్ట్ అక్నాలెడ్జ్ యువర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సజెషన్స్.
లేదు సార్, మీరు చెప్పింది నిజమే అనిపించింది సార్. ఆ ఉమ్, ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ ఉమ్, నుంచి నువ్వు ఆ ఛాన్స్ ఇంకా బెటర్ గా వెళ్ళగలిగినప్పుడు ఇదే చేసి ప్రాపర్ గా చేస్తే వచ్చేస్తుంది నీకు. ఉమ్. ఇక్కడ నుంచి యూ కెన్ ఇంప్రూవ్ ఆన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకోను, కానీ తర్వాత ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎస్ ఎస్. ఇప్పుడు ఎమోషనల్ ఎలా ఉంది? మన 485 మార్క్స్ వచ్చిన తర్వాత హౌ డిడ్ యూ ఫీల్? మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇప్పుడు కాల్ చేసుకున్నారు కదా, ఫ్రెండ్స్ ని చెక్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా అవును ఉన్నారు, మనం ఎలా ఉన్నాము. ఇది ఎందుకంటే ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్సే కదా. అవును సార్. యాక్చువల్ గా రిజల్ట్స్ ఎప్పుడు వచ్చింది నేను పడుకుని పోతాను సార్ ఒక 2-3 అవర్స్. ఓకే. అది కొంచెం కలిసి వచ్చింది. నేను లేచేసరికి ఆల్మోస్ట్ 5-5:15 అయింది. ఓకే. అదే నిద్ర మత్తుతో రిజల్ట్స్ చూసి అంటే ఎలా వచ్చిందంటే ఫస్ట్ పేపర్ లాస్ట్ పేపర్ మార్క్స్ బాగాలేదు, మిగతా 4 పేపర్ మార్క్స్ బాగున్నాయి సార్. 2 మినిట్స్ అర్థం కాలేదు సార్. అప్పటికి కొంతమంది మెసేజ్ చూసాను సార్, 420, 380 అలాగా చూసి ఓకే 485 మంచి స్కోర్ అని చెప్పి అప్పుడు ఇంకా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. అమ్మగారు ఎలా ఫీల్ అయినారు ఆ టైంలో? నా టెన్షన్ చూసి ఆవిడ టెన్షన్ పడింది సార్. ఫస్ట్ మీరు చెప్పే వరకు ఆవిడకి అది మంచి స్కోర్ అని తెలియదు సార్. మీరు కాల్లో మంచి స్కోర్ అమ్మా, సింగిల్ డిజిట్స్ లోనే ఉన్నారు, 485 దాటిన వాళ్ళు అని చెప్తే గానీ ఆవిడ కొంచెం కామ్ అవ్వలేదు సార్. అప్పటి వరకు ఆవిడ టెన్షన్ లోనే ఉంది. ఇట్స్ రియలీ అప్రిషియబుల్. హెల్త్ కూడా చూసుకొని మీ హెల్త్ ఈ విధంగా ఉండడానికి కూడా సో మదర్ సపోర్ట్ అనేది అక్నాలెడ్జ్ చేయాలి. డెఫినెట్లీ సార్. ఆవిడ లేకపోతే నేను లేను సార్ ఇవాళ ఈ సిచ్యువేషన్ లో. అవును, వెరీ రేర్ కాంబినేషన్. ఇప్పటికి అవును. కూడా మదర్ పేరెంట్స్ ఆ కాంబినేషన్ అనేది మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్పాలి సార్. మా మదర్ ఓన్లీ 1 అటెంప్ట్ ఇచ్చారు సార్, సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు సార్. కానీ అలా తర్వాత కనిపించదు మ్యారేజ్ ఎప్పుడు. అయిపోయింది. నాకు తెలియదు, మా మేడంతో మా మదర్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక నార్మల్ నార్మల్ మదర్ పేరెంట్ లాగానే కనిపించేవాళ్ళు, కానీ ఐ డోంట్ నో. ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది సార్. ఇప్పటికీ ఇంటర్వ్యూలో ఏం అడిగిందో ఏమైందో చెప్పలేదు సార్. అదే సార్, ఈ అమోఘ్ది అది మెయిన్ వచ్చేస్తే చాలు సార్. అదే ఒక్కటే ప్రే చేస్తూ కూర్చున్నాను సార్. ఇంకేం చేయాలో అర్థం అవటం లేదు. అది చాలా అంటే చాలా టెన్స్డ్ గా ఉంది సార్. లేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 480+ వచ్చిన వాళ్ళు ఇలా తక్కువ ఉన్నారు. మంచి సర్వీస్ వస్తుంది. టాప్ 5 సర్వీస్ లో మనకి మంచి సర్వీస్ వస్తుంది. ఇక తను ఫస్ట్ దే కోరుకుంటున్నాడు సార్, నేను అదే కోరుకుంటున్నాను. అమ్మో యూపీఎస్సీ రాస్తే యూపీఎస్సీలో మంచి సర్వీస్ వస్తుంది. అతని హెల్త్ గాని సపోర్ట్ చేస్తే డైరెక్ట్ ఆఫీసర్ ఆల్ ఇండియా సర్వీస్ కొట్టాడు. నేను చెప్తున్నాను కదా, ఆ విధంగా ఎఫర్ట్ పెట్టి ఉన్న లిమిటేషన్స్ కూడా పేషెన్సీ కానీ కన్సిస్టెన్సీ కానీ, నేను చిన్న రావు నుంచి కూడా మాట్లాడుతుంటే కానీ వర్షం పడినా ఎండ కాసినా ఏదున్నా కానీ వచ్చేస్తుంటాడు. దట్ కమిట్మెంట్ వేర్లీ విల్ గెట్ ఇట్. ఇది నేను గ్రూప్ 1 సర్వీస్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ గా చూస్తున్నాను. ఇక్కడితో ఆగిపోమని చెప్పిన అమ్మకు మాత్రం లేదు. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్. మనకి కాన్ఫిడెన్స్ మనకి వచ్చినప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ కంపల్సరీ వస్తుంది. సో ఇది మీరు స్టెప్పింగ్ స్టోన్ లాగా చూడండి అమ్మ. మనకి ఇప్పుడు ఇది ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి యూపీఎస్సీ, ఇప్పటి నుంచి నేను యూపీఎస్సీ చదవమని చెప్తాను. ఈ రోజు నుంచి హెల్త్ ని మేనేజ్ చేసుకుంటూ ఉన్న హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు మంచి సర్వీస్ వస్తుంది, కొద్దిగా బ్రేక్ తీసుకొని అయినా హెల్త్ ని సెట్ రైట్ చేసుకొని వీ కెన్ స్టెప్ అప్. అందుకు అప్పుడు కూడా ఒక టైంలో ఆ 3 వద్దు అమ్మో, యూపీఎస్సీ గ్రూప్స్ రెండింటిని మనం భుజాల పైన పెట్టుకోవద్దు, నువ్వు టెన్షన్ అయిపోతావు, కొద్దిగా ప్రెజర్ ని తగ్గించేసుకుందాము. ప్రెజర్ ని తగ్గించుకొనేసి ఫస్ట్ మనము హెల్త్ ని స్ట్రీమ్లైన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తే బెటర్ గా ఉంటుంది అనేసి చెప్పాను మదర్ కూడా. వద్దమ్మా అన్ని వద్దు, చేయగలం కానీ అన్ని 4-5 పనులు ఒకేసారి చేయలేం కదా. అట్లా కాదు సార్, నేను 2 చేస్తానన్నాను అప్పుడు, గుర్తుందా? ఎప్పుడు అంతే సార్, రెడీగా తీసుకుందామనే ఉంటాను. మొన్న ఒక స్టూడెంట్ కూడా వాళ్ళ మదర్ ఫ్రమ్ అనంతపూర్, అతనికి క్లియర్ గా చెప్పాను టెన్షన్ పెట్టేదాన్ని పేరెంట్స్ మీద, పిల్లల మీద. గ్రూప్ 1 యూపీఎస్సీ 2 పడుతూ ఉంటాయి, కానీ అభ్యర్థికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దాంట్లో మనం కొద్దిగా అది వెనక్కి వెళ్ళినట్టు కాదు, ఒక అడుగు వెనక్కి వేసినా కానీ ఇంకో 2 అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ మనం యూపీఎస్సీకి వస్తాం. కానీ ఇక్కడ మీ ద్వారా నేను
అనుకున్నది ఏంటంటే, ఇలాంటి కేసు ఉన్న వాళ్ళు ఎవరైతే యూపీఎస్సీ నా గ్రూప్స్ ఆ రెండు అనుకునే వాళ్ళకి మీరు ఆ ప్రెజర్ ని మనం హ్యాండిల్ చేయగలమా, ఆ ప్రిపరేషన్ యొక్క రిక్వైర్మెంట్ ని మనం హ్యాండిల్ చేయగలమా, అలా అనుకున్నప్పుడు ఒకటి క్లియర్ గా తీసుకొని దాంట్లో వచ్చిన సక్సెస్ తో ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ తాగిపోకూడదు. సో నేను అవును. మీ మదర్కి కూడా చెప్పేది కూడా కొద్దిగా ఇప్పుడు హెల్త్ ని కొద్దిగా మనం కేర్ఫుల్ గా తీసుకొని కొద్దిగా అది రికవరీ చేసుకునేసి మళ్ళీ మనం యూపీఎస్సీ రాయాలి. యువర్ యూపీఎస్సీ ఆల్ ఇండియా ఆస్పిరెంట్ కాంపిటెంట్ స్టూడెంట్, అందులో Yes. ఎలాంటి డౌట్ ఏం లేదు. ఎందుకంటే మీ గ్రాస్పింగ్ కానీ రైటింగ్ స్టైల్ కానీ అవును. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు. ఈ టెంపోని కానీ మనం కంటిన్యూ చేసినాం అనుకో అక్కడ ప్రిలిమ్స్ అయిపోతే చాలు. ఇప్పటికీ నేను చెప్తుంటాను కొంతమంది అభ్యర్థులకి, కొంతమందికి ప్రిలిమ్స్ దగ్గర స్ట్రక్ అవుతుంటారు. వాళ్ళు ప్రిలిమ్స్ అయిందంటే ఆల్మోస్ట్ అక్కడ మనకి ఐఏఎస్ వచ్చేస్తుంది. ఆ. అలా మనం ముందుకెళ్దాం. ఓకేనా? సార్ ఏపీఎస్సి రాద్దాం అనుకుంటున్నాను సార్ మీలో. రాసేసేయండి. అది రాసేసి మనకి మేలో ఉంది కాబట్టి ఇది ప్రిలిమ్స్ కదా, అప్పుడు దానికి మనకు 25 డేస్ ఉంటుంది. ఈ అంటే ఈ ఇయర్ వద్దు అనుకుంటున్నాను సార్. ప్రిలిమ్స్ ఆప్షనల్ ప్రాక్టీస్ అవ్వలేదు సార్, మ్యాథ్స్ కదా. అవునవును, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఈ పాయింట్. అది ఓకేనా? అది Yes, sir. యూపీఎస్సీది ఇప్పుడు మనకి ఇటు అక్కడ కూడా మనం గ్రూప్ 1 అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ, అక్కడ కూడా మనకి మంచి పోస్టులే ఉన్నాయి కాబట్టి అది రాసేసాయి. అక్కడ వరకు ఆ, డీవియేట్ అవ్వద్దు. దాని రోజు నుంచి మళ్ళీ మనం ఫోకస్ చేద్దాం. yes. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ రెండు గ్రూప్ 1 మెయిన్స్ అయ్యేంత వరకు యూపీఎస్సీ PSC వద్దనే చెప్పారు సార్. ఎగ్జామ్ ఎప్పుడంటే అప్పటి వరకు ఏపీ గ్రూప్ 1 చూడమన్నారు సార్. అవును, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయినా ఏపీ గ్రూప్ 1 అయినా అదే చదవండి. ఆ, దాని తర్వాత ఈ మధ్యలో యూపీఎస్సీ 1000 పోస్టులు కాదు 2000 పోస్టులు ఇచ్చినా కానీ నేను చదవద్దనే చెప్తాను. అవును సార్, చెప్పారు. ఆస్కెళ్ళి మనం మన ముందరున్న అరటిపండు తినం, ఆపిల్ పండు కోసం వెళ్తాం, ముందుకు పోతాం. అంతే కదా, చాలా మంది రిగ్రెట్ అవుతారు. మెనీ స్టూడెంట్స్ నౌ. ఈరోజు ఒక మధ్యాహ్నం ఒక స్టూడెంట్ వచ్చాడు. సో హర్ష గౌడ్, అతనికి వచ్చింది 462 వచ్చాయి. సేమ్ సార్, ఇప్పుడు ఈ రోజు చూస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు, మెయిన్స్ రాశారు, 430 425 లో ఆగిపోయారు. అప్పుడు నాకు కూడా ఈ మీమాంస ఉండేది, సార్ రెండు రాద్దామా ఒకటే రాద్దాం అనేది. అవును. మీకు క్యాలిబర్ ఉంది. ఆ అబ్బాయి కూడా యంగెస్ట్ ఏజ్ మనకు 28 వరకు 29 వరకు మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది. అవును సార్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో ఎస్. వన్స్ అగైన్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ పడద్దండి. వచ్చిన సర్వీస్ ని మధ్యలో వచ్చిన ఒక గిఫ్ట్ గా తీసుకొని యూపీఎస్సీ తెచ్చుకోవడం మన ప్రయత్నం. ఎస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సార్, ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం ఏ సర్వీస్ రావచ్చు అంటారు? టాప్ 5 లో వచ్చే టాప్ 5 సర్వీసెస్ ఉన్నాయి కదా. మనం టాప్ 5 సర్వీసెస్ అంటే ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, దాని తర్వాత ఆర్టీఓ, సిటిఓ, అట్లా మనం పెట్టుకున్న డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉందా మనం ఒకసారి చూడాలి. నేను టాప్ 5 సర్వీసెస్ వస్తుంది. డిప్యూటీ కలెక్టర్ వస్తుందా లేదనేది ఇంకా మనకు కొంత టైం పడుతుంది. మనకి జిఆర్ఎల్ వస్తుంది కదా, ఇంకో 10 డేస్ వస్తే. అది రీకౌంటింగ్ అయింది 10 days కి అని అన్నారు సార్. మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ మార్చ్ విల్ గెట్ ఇట్. సో ఎనీవే విల్ గెట్ టాప్ 5 సర్వీస్ లో మనకు కంపల్సరీ ఒకటి వస్తుంది ఇప్పుడున్న డేటా ప్రకారం. సో మీరు మనకి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా ఏపీది, అది రాసేస్తే ఓకేనా. ఇక్కడ తెలంగాణ నుంచి మనకు సర్వీస్ వస్తుంది, ఇబ్బంది లేదు. రాసేసి మనం చూద్దాం. సార్, ఈ ఇంటర్వ్యూ నేను రిలీజ్ చేయను. దిస్ ఇంటర్వ్యూ ఐ విల్ రిలీజ్ ఆఫ్టర్ జిఆర్ఎల్ ఈస్ రిలీజ్డ్. యా షూర్ సార్, డెఫినెట్లీ సార్, నో ప్రాబ్లం. ఓకేనా? బికాస్ దిస్ ఇస్ వెరీ ఎమోషనల్. మదర్ సన్ కాంబినేషన్ అనేది నేను ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను రిలీజ్ చేస్తాను. షూర్ సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ తో డీసీ రావాలని అనుకుంటున్నాను సార్. వస్తుంది డీసీ కానీ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ అనేది నేను అమోఘ స్థాయి డీసీ కాదని నేను చెప్తున్నాను మళ్ళీ మీకు. ఎందుకంటే ఎందుకు నేను గ్రూప్స్ కి హోల్డ్ చేయించానంటే హీ నీడ్స్ సమ్ కాన్ఫిడెన్స్. మీకు కూడా మీరు చాలా మనం ఒత్తిడి తట్టుకుని వచ్చారు కాబట్టి ఒక ఆన్సర్ అనేది కావాలి. అది గ్రూప్ 1 సర్వీస్ అనేది ఆన్సర్, అంతే. ఫైనల్ ఆన్సర్ హీ విల్ గివ్ యూపీఎస్సీ వాళ్ళు. ఓకేనా?
కాబట్టి ఇక్కడ డీసీ అనేది డీసీనా, మున్సిపల్ కమిషనర్, డిఎస్పి అనేది దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ టు హిమ్. ఇదే మెన్స్ లో మీరు కొద్దిగా హెల్త్ సపోర్ట్ చేస్తే డైలీ ఒక 4 to 5 hours కానీ అతను కానీ కూర్చొని చదివితే యూపీఎస్సీ వస్తుంది. అది మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాతనే చేయండి అమ్మా. ఇప్పుడు మళ్ళీ మధ్యలో అది ఇది ముట్టుకోవద్దు, ఏపీపీఎస్సీ తక్కువ పోస్టులు ఎందుకని ఓవర్ ప్రెజర్ వద్దు, అలాగే సరేనా? ఎస్ అదే మీరు డీసీ గురించి ఆలోచించద్దండి అమ్మగారు. అలాగే ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ లో మనం అమోఘను ఎలా చూస్తున్నాం అనేది ఫైనల్ గా అదే చూడాలి. ఫైనల్ గా మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే చూడాలి. ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ వచ్చింది అనేది అది ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోసం, అంతే. దానికోసం మన కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడ 400 మార్క్స్ వచ్చాయి, ఇక్కడ 485 వచ్చాయి. దాని అర్థం ఏంటంటే ఈ హ్యాస్ కాంపిటెన్సీ, ఈజ్ ఎ మెరిట్ స్టూడెంట్, ఎఫర్ట్ పెడితే కంపల్సరీ సర్వీస్ వస్తుంది అనేది ప్రూవ్ అయ్యింది. కాబట్టి మనం ఇంకొక 6 months ఇలా మనం సపోర్ట్ ఇచ్చినాం అనుకోండి, డెఫినెట్లీ విల్ క్రాక్ యూపీఎస్సీ. యూపీఎస్సీ అందని ఇది కాదు, ద్రాక్ష కాదు, కొరకను కొయ్యం కాదు. యూ కెన్ డూ ఇట్, దట్ ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఎస్ ఏపీపీఎస్సీ తక్కువ పోస్టులు ఉన్నట్టున్నాయి కదా సార్. అది అందరూ అలానే అనుకుంటారు, తక్కువ పోస్టులు, టైం తక్కువ ఉంది అనేది. మెనీ స్టూడెంట్స్ విల్ థింక్ లైక్ దట్ అండ్ దే విల్ ఇన్ ద మైండ్ సెట్ ఓన్లీ. పోస్ట్ అనేది ఎప్పుడు తక్కువే ఉంటాయి గ్రూప్ 1 స్థాయిలో. అప్పుడు గ్రూప్ 1 కాదు కదా, అది గ్రూప్ 4 అవుతుంది, అవుతుంది. అంతే కదా. అవును నువ్వు రాసేసాయి, మే 3rd నుంచి రాసేసి నెక్స్ట్ రోజు నుంచి అటెంప్ట్ ఇవ్వాలా లేదని దెన్ ఆ రోజు అయిపోయిన తర్వాత నా మెసేజ్ చేయి, విల్ డిస్కస్ ఆన్ దట్ డే. అలాగే టేక్ కేర్. ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. యా, వెల్కమ్.